ఈరోజు నేను ఒక ఈజీ స్నాక్ ఐటెం చెప్పబోతున్నా. పిల్లలు కూడా ఇష్టంగా రావురమంటూ తినేస్తారు. అదేంటంటే సాగో పొటాటో చిప్స్. అదేనండి, సగ్గుబియ్యం బంగాళదుంప చిప్స్ అనమాట. సో దానికోసం నేను ఒక 4 బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇంకో పక్క ఒక కప్ సగ్గుబియ్యం తీసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేశాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ బంగాళదుంప ఉడికిపోయిన తర్వాత తీసేసి వాటిని బాగా స్మూత్గా దంచేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యాన్ని వేసేసి దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసాను. దీంట్లోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తర్వాత నేను కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకున్నాను. దీంట్లో ఇంకొంచెం చిటికెడు కారం కూడా వేసుకుంటున్నాను. తర్వాత వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి చక్కగా కలుపుకోవాలి. ఈలోగా మనం ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం. తర్వాత ఈ ఆయిల్ హైలో పెట్టి వేగేలోపు మనం ముందుగా రెడీ చేసుకోబోతున్న రెసిపీని కలుపుకుంటూ ఉందాము. చూసారు కదా, ఇలా ఉండలాగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఉండలాగా వచ్చేసిన తర్వాత నేను దీంట్లో ఒక హాఫ్ ఉండని తీసుకొని దాన్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసి చపాతీ కర్ర తీసుకొని దాంతో మెల్లగా బలం పెట్టకుండా మెల్లగా దాన్ని మనం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ కట్ చేసేసి వాటిని నేను ఒక రెక్టాంగిల్ షేప్ లాగా నీట్ షేప్గా వచ్చేలాగా కట్ చేసేసుకుంటున్నాను. సో పిల్లలు నీట్గా అందంగా వాళ్ళకి చిప్స్ లాగా కనిపిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకొని ఆవురమంటూ తినేస్తారు. అందుకని నేను నైఫ్ తీసుకొని చూసారు కదా, అలా లేయర్గా ఒక్కొక్క మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ని పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత ఈలోపు నూనె వేడైపోయింది. సో దీంట్లోకి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటున్న పొటాటో చిప్స్ని వేసేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం పొటాటో పీసెస్ని హై ఫ్లేమ్ మీదే వేసుకోవాలి. సో అన్ని పీసెస్ని దగ్గరుండి హై ఫ్లేమ్ మీద అతుక్కోకుండా చక్కగా వచ్చేటట్టు చూసుకొని హై ఫ్లేమ్ మీద వేసేసుకోవాలి. చూసారు కదా, అన్నీ అలా పీసెస్ విరగకుండా చక్కగా మెల్లగా వేసేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ రాగానే అన్ని సైడ్లో చక్కగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, క్రిస్పీ సాగో పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. దీన్ని కెచప్తో తింటే బాగుంటుంది, కానీ నాకైతే చీజ్ స్ప్రెడ్తో చాలా నచ్చింది. అసలు దాంతో ఎన్ని తిన్నానో నాకే తెలీదు, అంత బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేసేయండి.